అంత భారీ విమాన ప్రమాదంలోనూ చెక్కు చెదరని భగవద్గీత. మొత్తం 265 మంది ప్రాణాలు బలి తీసుకున్న విమాన ప్రమాద సకలాల్లో భగవద్గీత దాదాపు చెక్కు చెదరని రీతిలో లభ్యమైంది. కాలిపోయిన శిథిలాల మధ్యన భగవద్గీత గ్రంథం కనిపించింది. ఘటనా స్థలిలో విమాన ఇంధనం సకలాలు పడిన చోట్ల తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగినా ఈ పవిత్ర గ్రంథానికి పెద్దగా నష్టం కలగకపోవడం అందరినీ ఆసక్తి పరుస్తోంది. మంటల తీవ్రతకు విమానంలో చాలా భాగాలతో పాటు అందులోని ఇతర వస్తువులు సైతం కరిగిపోయి నామరూపాలు లేకుండా కాలిపోయాయి. అయినప్పటికీ భగవద్గీత ప్రతికి ఎలాంటి నష్టం జరగలేదు. ఆశ్చర్యకరంగా ఆ విమాన శకలాల్లో చెక్కు చెదరని రీతిలో ఉన్న పవిత్ర గ్రంథం భగవద్గీత అక్కడ సహాయ సిబ్బందికి లభించింది. అట్ట మీద కొన్ని గీతలు పడడం తప్పితే పుస్తకం అంతా భద్రంగానే ఉంది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్వామి ప్రభుపాద చిత్రం సహా ఏ ఫోటో కూడా దెబ్బతినలేదు. ఒక్క చోట ఓ పేజీ మాసినట్టు కనిపించిన గ్రంథం మొత్తం బాగానే ఉంది. బహుశా ఆ సమయంలో ఏ ప్రయాణికుడైనా ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండవచ్చునని భావిస్తున్నారు. మంటలు వ్యాపించినా ఆ పవిత్ర గ్రంథం ఏమాత్రం దెబ్బతినకుండా కనిపించిందని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది చెబుతున్నారు.